ఎంతో రుచిగా ఉండేటువంటి బీన్స్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. సూపర్ ఈజీ చేసుకోవడం, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. దాని గురించి ముందుగా బీన్స్ నేను ఈ విధంగా కట్ చేసేసుకుని స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. 3 to 5 minutes లో చక్కగా ఉడికిపోతుందండి. ఇంకా తర్వాత పోపు చేసేసుకుంటాము. బీన్స్ ఉడికిపోయినాయండి. పోపులో వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, బాయిల్ అయినటువంటి బీన్స్ వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని టాస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటామండి. చక్కగా ఫ్రై అయ్యి కొంచెం అట్లా కలర్ మారినప్పుడు దీంట్లో గ్రేట్ చేసుకున్నటువంటి కొబ్బరి వేసేసుకుంటామండి. అంతే, ఇంత సింపుల్ చేసుకోవడం. కానీ మీరు వైట్ రైస్ లో అలా కలుపుకుని తింటుంటే దాని రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. సింపుల్ రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి అనే దానికి ఈ ఫ్రై ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా దీని కాంబినేషన్ లో నేను పెరుగు చారు చేశానండి. ఇంకా ఈ రెండింటితోటి రైస్ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోతండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.